శ్రీమాత్రే నమః. కృష్ణలీలలు వింటున్నాం కదా. ఈరోజు ఇంకొక లీల తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ వీడియోలో పుట్టినరోజు పండగ ఎలా జరుపుకోవాలనేది కూడా తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మకి 3వ నెల నిండింది. అయితే చిన్ని కృష్ణుడేమో అప్పుడే ఇలా ఒత్తిగిలి పడుకోవటం, పక్కకి తిరగటం, బోర్లా పడడం ఇవన్నీ చేస్తున్నాడనమాట. చిన్ని కృష్ణుడు ఎప్పుడైతే ఇలా బోర్లో పడుతున్నాడో అది చూసింది యశోద. చూసి ఆ గోపకాంతలు కూడా ఎంతో ఆనందంగా, అయ్యో మా బుజ్జి కన్నయ్య ఒత్తిగిలి పడుకున్నాడు, పక్కకు తిరుగుతున్నాడు, బోర్లా పడుతున్నారు అని ఎంతో ఆనందంతో పొంగిపోయారనమాట. మనం కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు ఇలా ఒత్తిగిలి పడుకోవడం, అలాగే బోర్లా పడడం చేస్తే ఏం చేస్తాం? బోర్లా పడితే బొబ్బట్లు, అడుగులేస్తే అరిసెలు ఇవన్నీ ముత్తైదులకు పంచి పెడతాం కదా. అలాగే యశోదమ్మ కూడా ఏం చేసింది అంటే ఒక వేడుక చెయ్యాలి అని అనుకుని ఆ రోజు అందరినీ పేరంటానికి పిలిచిందనమాట. ఆ రోజు రోహిణి నక్షత్రం, శ్రీకృష్ణ పరమాత్మ జన్మ నక్షత్రం అనమాట. నందుడి ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. నందగోకులంలో ఉన్న స్త్రీలందరూ యశోదమ్మ ఇంటికి వచ్చేశారు. చిన్ని కృష్ణుడికేమో నలుగు పెట్టి చక్కగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయించి కొత్త బట్టలు కట్టబెట్టారు. బ్రాహ్మణులు వచ్చారు, మంత్రాలు చదివారు, చిన్ని కృష్ణుడిని ఆశీర్వచనం చేశారనమాట. నందుడు ఏం చేశాడు అంటే బ్రాహ్మణులకు గోవులు, వస్త్రాలు ఇవన్నీ దానంగా ఇచ్చాడు. వేడివేడి నీళ్లతోటి యశోదమ్మ స్నానం చేయించింది కదా. అమ్మ పాలు బొజ్జ నిండా తాగేసి చక్కగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు చిన్ని కన్నయ్య. అప్పుడే యశోదమ్మ ఏం చేసిందంటే బుజ్జు కృష్ణుణ్ణి ఆరు బయట ఒక బండి ఉంటే ఆ బండి కింద నీడలో పడుకోబెట్టింది. యశోదమ్మ రోహిణి ఏం చేశారంటే మరి పేరంటానికి పిలిచింది కదా అందరినీ, గోపకాంతలందరికీ పండ్లు, తాంబూలాలు అవన్నీ ఇస్తూ వాళ్ళ విషయంలో పడి మర్చిపోయింది చిన్ని కన్నయ్యని. ఇంతలో చిన్ని కన్నయ్యకి మెలకు వచ్చింది. నిద్ర నుండి లేచి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉన్నాడు. చుట్టూ చూసుకున్నాడు అమ్మ కోసం, అమ్మ కనిపించలేదు. అమ్మ వస్తుందేమో అని చూశాడు, కానీ అమ్మ రాలేదు. ఏడుస్తున్నాడు చిన్ని కన్నయ్య. మరి అక్కడంతా సందడి ఉంది కదా. యశోదమ్మకేమో చిన్ని కృష్ణుడి ఏడుపు వినిపించలేదు. అప్పుడు కృష్ణుడికి ఆకలేసి ఇలా చేతులు కాళ్ళు టపీ టపీ అని కొడుతున్నాడు అమ్మ పాల కోసం అన్నమాట. అయినా సరే అమ్మ రాలేదు. అమ్మ వచ్చి తనకు పాలు ఇవ్వలేదని కోపం వచ్చింది చిన్ని కన్నయ్యకి. అప్పుడు ఆ పక్కనే బండి ఉంది కదా, ఆ బండి చక్రాన్ని చాచి టప్ అని ఒక తన్ను తన్నాడంతే. ఆ దెబ్బక బండేమైందో తెలుసా? గింగిరాలు తిరుగుతూ ఆకాశంలోకి తిరిగి ధబ్బని కింద పడిపోయింది. పడిపోతే ఆ చక్రము, ఇరుసు అన్నీ విరిగిపోయి ఆ బండిలో ఉన్న వస్తువులు, పాత్రలు, మిఠాయిలు అన్నీ కింద పడి దొల్లిపోయాయి అన్నమాట. ఆ శబ్దం వింది కదా యశోదమ్మ, పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అక్కడున్న గోపకాంతలు కూడా వచ్చేసారు. వచ్చేసి అదేంటి ఇప్పుడే కదా ఇక్కడ పడుకోబెట్టాము, ఇంతలోనే బండి ఎలా విరిగిపోయింది అని అలా చూస్తూ ఉన్నారు. చిన్ని కన్నయ్య మాత్రం చేతులు కాళ్ళు ఆడిస్తూ ఏమీ తెలియనట్లుగా ఆడుకుంటున్నాడు. ఇదేం చోద్యమమ్మా, అక్కడేమో బండి విరిగిపోయింది, ఈ చిన్ని కన్నయ్య ఇలా ఆడుకుంటున్నాడేంటి అనుకున్నారు గోపకాంతలు. ఈ బండి ఇలా తలకిందులుగా ఎలా పడిపోయింది, ఈ చిన్ని బాలుడు ఎలా చేశాడు, ఇదేమైనా రాక్షసుల పనా, లేదు అంటే ఏదైనా దుష్టగ్రహమా, ఏదైనా దుష్టగ్రహం ఈ చిన్ని కృష్ణుడికి ఏమైనా సోకిందా అని ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటున్నారనమాట. అలా అనుకుంటుంటే అక్కడ మరి చిన్ని కన్నయ్య బజ్జున్నాడు కదా. అలా బజ్జున్నప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, చిన్ని కన్నయ్య కంటే కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసి అదేం కాదు, మేము చూసాం, మీరు చిన్ని కృష్ణుడిని పడుకోబెట్టి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఆకలేసినట్టుంది, చిన్ని కృష్ణుడేమో కోపం వచ్చి కాలుతో టపీమని బండిని తన్నాడు, అంతే ఆ బండి విరిగిపోయింది, మేము చూసాం అని చెప్పారనమాట. చిన్నపిల్లలు అలాగే చెప్తారు కదా నమ్మించడానికి, అలాగే వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడు యశోదమ్మేమో వాళ్ళ మాటలు అసలు నమ్మలేదు. ఎందుకు నమ్ముతుంది? తన చిన్ని కొడుకు గురించి అలా మాట్లాడుతూ ఉంటే. అప్పుడు వాళ్ళతో అంటుంది యశోదమ్మ, పొండిరా వెధవల్లారా, ఇంకా 3 నెలలు నిండలేదు నా బుజ్జి కన్నయ్యకి, వీడు బండిని తన్నడం ఏంటి? మీరేమో ఇలా చెప్తున్నారు, ఆ బండి తన్నితే తిరగబడిపోయిందా, మీరు అబద్ధాలు చెప్పకండి అని ఆ మాటలన్నింటినీ కొట్టిపారేసింది యశోదమ్మ.
పాపం యశోదమ్మకి ఏమనిపించిందో తెలుసా? మొన్నేమో ఆ రాక్షసి వచ్చింది, ఈరోజేమో ఈ బండి పడింది, ఇదేదో గ్రహపీడ అనుకుంటుంది యశోదమ్మ. నిజమే, శకటాసురుడు అనే రాక్షసుడు ఆ బండి రూపంలో వచ్చాడనమాట. అది తెలుసుకున్న కృష్ణ పరమాత్మ ఆ బండిని టపేలమని తన్నాడు. సరే, చిన్ని కృష్ణయ్య ఏమీ తెలియనట్లు ఏడుస్తూ ఉన్నాడు కదా, అలా ఏడుస్తున్న చిన్ని కన్నయ్యని ఎత్తుకుని సముదాయించి, బుజ్జకన్నా నీకు ఆకలేస్తోందా? చిన్ని నాన్న అలసిపోయావా? నువ్వు మా మంచి బుజ్జి కన్నవి కదా, ఏడుపు ఆపు తండ్రి, ఇదిగో పాలేస్తున్నాను, చకచక తాగి నాన్న అంటూ చిన్ని కన్నయ్యకి చన్నుబాలు తాగించింది యశోదమ్మ తల్లి. అప్పుడు వెంటనే ఏం చేసిందంటే బ్రాహ్మణులని వాళ్ళందరినీ పిలిపించి స్వస్తి వాచకాలను చెప్పించి రక్ష కట్టించింది. ఆ తర్వాత 10 మంది గోపకులు కలిసి ఆ బండిని తిరిగి మామూలుగా నిలబెట్టారు. ఆ తర్వాత ఏమో బ్రాహ్మణులు ఆ బండి దగ్గర హోమం చేశారు. పెరుగుతోనూ అటుకులతోనూ దర్భలతోనూ ఆ శకటాన్ని పూజించారనమాట. జలంతో ఆ శకటానికి అభిషేకం చేయించారు. ఎందుకంటే మళ్ళీ ఆ శకటం వాళ్ళు వాడుకుంటారు కదా, ఆ రాక్షసుడు అంటే అందులో వచ్చాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వాడుకోవాలి కదా బండిని. ఆ బండిని వాడుకునేటప్పుడు ఎటువంటి దుశ్శకనము రాకూడదని అలా చేశారనమాట. ఈలోపు నందుడు వచ్చి జరిగిందంతా తెలుసుకున్నాడు. తెలుసుకుని చిన్ని కృష్ణయ్యని ఎత్తుకుని బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళ చేత ఆశీర్వచనం చేయించారు. ఎందుకు అంటే ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్న ఉత్తములైన బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం చేయిస్తే ఆ ఆశీర్వచనం ఎప్పటికీ వృధా పోదనమాట. అందుకని ఉత్తములైన బ్రాహ్మణోత్తములని పిలిపించి వాళ్ళ చేత ఆశీర్వచనం చేయించాడు. ఆ రోజు కృష్ణయ్య జన్మ నక్షత్రం కదా, అందుకని వీళ్ళందరినీ పిలిపించి ఆశీర్వచనం చేయించడమే కాకుండా వేద పఠనం చేయించాడు. వేద పఠనం చేయించి ఔషధులు కలిపిన జలంతో చిన్ని కృష్ణయ్యకి అభిషేకం చేయించాడు. తర్వాత ఆయుష్ హోమం చేయించాడు. అలాగే ఆ రోజేమో బ్రాహ్మణులకి గోకులంలో ఉండే వాళ్ళకి అందరికీ విందు భోజనాలు పెట్టించాడు. ఆ తర్వాత ఆవులని అలంకరించి ఆ గోమాతలని బ్రాహ్మణులకి దానంగా ఇచ్చాడు. ఇలా చిన్ని కృష్ణుడి పుట్టినరోజున ఈ పనులన్నీ చేస్తే బ్రాహ్మణులు చిన్ని బాలుడిని యశోదా నందులని ఆశీర్వచనం చేశారనమాట. నిత్యం వేదాలని పఠిస్తూ హోమం చేస్తూ పరమ పవిత్ర జీవితాన్ని గడుపుతున్న బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎప్పటికీ వృధా పోదనమాట. మనం కూడా మన పిల్లల పుట్టినరోజు సమయంలో ఏం చేయించాలి తెలుసా? పొద్దున్నే లేచిన తర్వాత మనం ఏం చేస్తాం? హ్యాపీ బర్త్డే టు యూ అంటాం. అలా కాకుండా పొద్దున్నే పిల్లలు లేచిన తర్వాత ఆ జన్మ నక్షత్రం రోజున, అంటే వాళ్ళ పుట్టినరోజు నాడు ఏం చేయాలంటే భగవంతుడికి నమస్కారం చేయించి పళ్ళు అవి తోముకున్న తర్వాత ఒక పీట వేసి కూర్చోపెట్టి తూర్పు దిక్కుగా కూర్చోపెట్టాలన్నమాట. అంటే తూర్పు ముఖం చూస్తున్నట్లుగా తలకి నూనె పెట్టి అక్షతలు వేసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి అప్పుడు కుంకుడికాయ రసంతో స్నానం చేయించి మనం దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ అర్చన కానీ అభిషేకం కానీ చేయించాలి. సాధారణంగా శాస్త్ర ప్రకారం ఏం చేస్తారు అంటే ఆయుష్ హోమం చేయిస్తారు. అలానే నవధాన్యాలని దానమిచ్చి వేద పండితులకి దక్షిణని సమర్పణ చేయించి ఆ వేద పండితులతో ఆశీర్వచనం తీసుకుంటారనమాట. ఇలా చేస్తారంతే తప్ప పుట్టినరోజు పండుగన కేకును తీసుకొచ్చి దాని మీద ఈ కొవ్వొత్తులు పెట్టి అవి ఆర్పరు. ఇలా శాస్త్ర ప్రమాణంగా దేవాలయానికి వెళ్ళడము, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము, ఇలాంటివి చేయించము అని అనుకోండి, మన సంప్రదాయము నిలబడుతుంది. అలాగే పుట్టినరోజు రోజున సప్త చిరంజీవుల శ్లోకాన్ని కూడా పిల్లల చేత చదివించి నమస్కారం చేయిస్తారు. ఇవన్నీ చేయిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ ప్రకారంగానే మనం ఇక నుంచి పుట్టినరోజు చేయాలి తప్ప ఈ కేకులు అవన్నీ ఆర్పడము, అలాగే ఈ కేకులు తెచ్చుకోవటము, ఈ కొవ్వొత్తులు ఆపడము ఇలాంటివి చెయ్యొద్దు. అలాగే సాయంత్రం వాళ్ళ స్నేహితులను గనక ఏదైనా సరే విందు భోజనానికి పిలిపించుకున్నట్లయితే చక్కగా మనమే వండి పెట్టడం కానీ, వాళ్ళని ఇంటికి పిలిపించి వాళ్ళతో కాసేపు మంచి మంచి ఆటలు, చిన్నప్పుడు ఈ తొక్కుడు బిళ్ళ ఇవన్నీ ఆటలు ఉంటాయి కదా, అలా ఆడించటము, మన చిన్నప్పుడు ఎలా అయితే చేశారో అవన్నీ చేశాము అని అనుకోండి, సంప్రదాయము నిలబడుతుంది, విలువలు తెలుస్తాయి, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇంకొక లీలతో మళ్ళీ కలుసుకుందాం.